చేయలే. సో ఇవాళ మీరు ఏం చేస్తారు, ఇట్లా స్క్రిప్ట్ ని ఎట్లా జనరేట్ చేయాలో తెలుసుకోండి. కోడ్ జెన్ వాడడం ఎట్లా, కోడ్ జెన్ ని వాడి టెస్ట్ కేసులు ఎట్లా జనరేట్ చేయాలి. ఓకేనా? అంటే ఇప్పుడు కోడ్ జెన్ ని ఎట్లా వాడుతున్నావో మళ్ళీ రికార్డింగ్ పర్పస్ నేను చెప్తున్నా చూడండి. రైట్ క్లిక్ టు ద ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ లెవెల్లో, నాట్ ఆన్ సొల్యూషన్ లెవెల్. ఓకే, రైట్ క్లిక్ ఆన్ ద ప్రాజెక్ట్, ఓపెన్ ఇన్ టెర్మినల్, ఓపెన్ ఇన్ టెర్మినల్ అనండి. ఓకే, అన్న తర్వాత గో టు యువర్, క్లోజ్ చేస్తున్నా, గో టు దట్ పర్టికులర్ ప్లే రైట్ యూఆర్ఎల్. ఇదిగో ఇది జనరేటింగ్ టెస్ట్ లో ఈ కమాండ్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. చేసేసారా? దీంతో ఆటోమేషన్ అయిపోయినట్టే. ఎంత ఫాస్ట్ గా ప్లే రైట్ నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను అంటే, విత్ ద ప్లే రైట్ యూ కెన్ జనరేట్ ద స్క్రిప్ట్ వెరీ ఫాస్ట్. అండ్ ఈ ఎలిమెంట్ 2 సార్లు ఉందా, 3 సార్లు ఉందా, ఈ ఈ గొడవలు కూడా లేవు. ఆటోమేటిక్ గా రికార్డ్ చేసేసింది, మీరు స్క్రిప్ట్ వాడుకోవచ్చు డైరెక్ట్ గా. రైట్? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ యూఆర్ఎల్, నేను ఏ అప్లికేషన్ అయితే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ అప్లికేషన్ యూఆర్ఎల్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఏందది, మనోటి వాళ్ళు చూసిన ఎగ్జాంపుల్ ఏంటి చెప్పగలరా ఎవరన్నా? వెబ్సైట్ ఎగ్జిక్యూట్ ఆటోమేషన్ ఏదో ఉండేది, సిసిపి ఏదో, సైట్ పేరు ఎవరైనా చెప్పగలరా? నో సారా? ఎవడు అసలు ఏమైనా చేస్తే కదా. చేశారా ఎవరన్నా? ఎవరన్నా చేశారా? ఏం సైట్లు లేవా? ఇంకొక సైట్ చెప్తా. సిరాజ్, మనం ఏ సైట్ లో మనం టెస్ట్ కేసు రాసేది? ఆటోమేషన్ ఎక్సర్సైజ్, ఆటోమేషన్. ఆటోమేషన్ ఎక్సర్సైజ్. ఏంటిది? ఒక్క నిమిషం. సో ఈ సైట్ ఉంది, రైట్? ఈ సైట్ ఒకటి ఉంది, రైట్? ఈ సైట్ లో టెస్ట్ కేసులు కూడా ఉంటాయి. ఇదిగో మీకు ఎగ్జాంపుల్ కోసం అసలు టెస్ట్ కేసు ఏంటి, దాన్ని ఎట్లా చేయాలి. రిజిస్టర్ యూజర్ అనే టెస్ట్ కేసు ఒకటి తీసుకోండి. దీని ప్రకారం వీడు ఏం చెప్తున్నాడు, ఇదిగో దీన్ని లాంచ్ చేయండి, ఇది వెరిఫై చేయండి, ఇది చెప్తున్నాడు కదా. సో మనం రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, ఇక్కడ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తాం. ఇది న్యూ సైన్ అప్, దిస్ ఈస్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్, రైట్? సో నేను ఈ యూఆర్ఎల్ తీసుకుంటున్నా. ఎక్కడికి వెళ్తున్నా? ఇక్కడ. ఇక్కడ నేను యూఆర్ఎల్ టైప్ చేస్తా. టైప్ చేశాను. ఓకే, ఈ అప్లికేషన్ వచ్చింది. రికార్డ్ చేస్తున్న న్యూ రిజిస్ట్రేషన్ మొత్తం చూడండి, లొకేటర్స్ వస్తున్నాయి. దీని గురించి పట్టించుకోదు. ఐఎమ్ ఇన్ ద రికార్డింగ్ మోడ్, ఐఎమ్ రైటింగ్ ద స్క్రిప్ట్. ఓకే, ks@gmail.com, సైన్ అప్ అన్నా. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది. సో నేను వెరిఫై చేస్తున్నా, క్లిక్కింగ్, ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, ఉంది కాబట్టి ఇట్లా ఇంకా ఆఫ్ చేసా. మీరు ఏ టెస్ట్ కేసు అయితే చేద్దాం అనుకుంటున్నారు, మీ ఇష్టం వచ్చింది చేసేయండి, రైట్? ఇక్కడ నుంచి ఇది సెలెక్ట్ చేసుకోండి, ఇది కోడ్ కాపీ చేసుకోండి,
ఒక టెస్ట్ కేసుకి వెళ్ళండి. ఇది టెస్ట్ కేస్ 3 రాస్తున్నాను నేను ఇప్పుడు. ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఏమని? అసింక్ మెథడ్స్ ఉండాలి. ఈ వాయిడ్ తీసేసి అసింక్ టాస్క్ టాస్క్ అని పెట్టండి. అయిపోయింది. రైట్. సో ఇక్కడ ఏం మిస్ అయింది? పేజ్ ఓపెన్ అయింది. పేజ్ ఓపెన్ అయింది. రైట్. పేజ్ ఓపెన్ అయిన తర్వాత పేజ్ డాట్ గో టు యూఆర్ఎల్, గో టు అసింక్. రైట్. ఈ గో టు అసింక్ దగ్గర నేను ఏ అప్లికేషన్ అయితే టెస్టింగ్ ఆడానో ఆ అప్లికేషన్ యూఆర్ఎల్ ఇచ్చేసి ఇది. రైట్. సో మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి. సో ఇదే రాలేదనుకోండి, అసలు ఇంకా ఆటోమేషన్ మీరు ఏం నేర్చుకుంటారు? కంపల్సరీగా ఆ వైట్ కీవర్డ్ ఉండాలి. అయిపోయింది టెస్ట్ కేసు. దిస్ ఈజ్ వెరీ సింపుల్ వే. ఎవడు చెప్పడు. ఈ అవాయిడ్ దీన్ని కామెంట్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి ఏం చేశాను. నేమ్ మీద క్లిక్ చేశా, దాంట్లో యూజర్ ఇది చేశా. తర్వాత ఈమెయిల్ అనేది ఆటోమేటిక్ వచ్చింది. ఫామ్, ఈమెయిల్, ఈమెయిల్ ఇట్లా చేసి క్లిక్ చేశా. ఓకే. తర్వాత ఇది చేశా. సో స్క్రిప్ట్ ఆటోమేటిక్ వచ్చేసింది. మీరు ఏం చేయాలి? మీ టెస్ట్ కేస్ ఇస్ రెడీ. ఈవెన్ అసర్షన్స్ తో సహా వచ్చింది. ఇక్కడ ఏదో ప్రాబ్లం చెప్తుంది, అది నేను రేపు ఇది చేస్తా. రైట్. ఇప్పుడు ఈ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అయిపోయింది. అర్థమవుతుందా? డూ యు నో హౌ టు యూజ్ రికార్డర్ ఆర్ ఫోర్జన్ టు జనరేట్ ద టెస్ట్ కేసెస్? ఎంత సింపుల్ చేయండి చూడండి. అదే ఈ పని చేయడానికి మీరు ఎన్నో క్లాసులు నేర్చుకోవాలి. బట్ అది కూడా నేర్చుకున్నాం. కాకపోతే ప్లే రైట్ అంటే ఈజీ అనేది చెప్పడానికి ఇది కాకుండా మనం ఇది కొట్టాలి. ఆ రెజ్యూమ్ కొడితే మొత్తం పని ఆటోమేటిక్గా జరిగిపోయింది, లేకపోతే ఆగిద్ది. సో అయిపోయింది. అర్థమైందా? సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు వర్క్ విత్ కోడ్ జెన్. ఓకే. ఓకేనా? జనాలకి చాలా మందికి ఇది తెలియదు, కోడ్ జెన్ ఎట్లా వాడాలి. ఏమి తెలియకుండా వీళ్ళు సెలీనియంతో ఎట్లా పనిచేస్తారో దీంతో కూడా అట్లానే పనిచేస్తూ ఉంటారు.